యేసుక్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులే కాక బహుజన సమూహము, కొన్ని వందలాది మంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ వందలాది మంది ప్రజలతో పాటు యేసయ్య వెళ్తా ఉన్నాడు. అందరూ యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను బట్టి, యేసయ్య చేసే కార్యాలను బట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. మరి అనేకులు యేసుక్రీస్తుకి మొరపెట్టుకుంటున్నారు స్వస్థపరచమని. కానీ అటువంటి ఒక జన సమూహము, అంతేకాకుండా యేసుప్రభు చుట్టూ ఉన్న ప్రజల యొక్క వందలాది మంది ప్రజలు ఉండటం వలన ఎక్కువ శబ్దంతో కూడి ఉంది. అలాగే జన సమూహములు ఆ వైపుగా వెళుతున్నాడని మరి ఈ త్రోవ పక్కన కూర్చొని ఉన్న ఈ గుడ్డి భిక్షకుడు, మరి భర్తమయ్య అనే ఈ భిక్షకుడు, ఈ గుడ్డివాడు ఆ శబ్దాన్ని విని, ఏంటి ఇంత అల్లరిగా ఉంది, ఏంటి ఇంత మంది గుంపులుగా ఎక్కడికో వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అని తెలుసుకొని ఎవరినో ఆ త్రోవ పక్కన వెళ్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని అడిగితే మరి ఆ వ్యక్తి చెప్పాడు ఏమని అంటే, నజరేయుడు అనే యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, అందుకని మరి ఆయన కోసమని జనసమూహాలు గుంపులుగా వచ్చారు అని చెప్పినప్పుడు వెంటనే గుడ్డి భిక్షకుడు వ్యర్థమయ్యి ఇక మరలా ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ వ్యక్తి కేక వేయడం ప్రారంభించాడంట. ఏమీ ఆలోచించలేదండి. యేసు ప్రభు తనకి ఎంత దూరాలు ఉన్నాడు, ఈ మాట యేసయ్యకి వినపడిద్దా లేదా అని ఏది తెలుసుకోకుండానే జనసమూహాల యొక్క శబ్దాన్ని విని వాళ్ళ మధ్యలో యేసు ప్రభు ఉన్నాడని ఎప్పుడైతే అతనికి తెలిసిందో వెంటనే అతనంట, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేక వేయటం ప్రారంభించాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తున్నప్పుడు మరి అతనితో ఉన్నవారు, ఆ యేసు ప్రభుతో ఉన్నవారందరూ, ఆ జనసమూహంలో కొందరు అతని ఎద్దకొచ్చి అతనితో అంటున్నారు, నువ్వెందుకు కేక వేస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు, అరవకు, నోరు మూసుకో అని గద్దించారంట. అనేకులు వచ్చి వాడిని ఆపడానికి ట్రై చేశారంట. అనేకులు అతన్ని ఆపడానికి ట్రై చేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏం చేశాడంటే మరి ఎక్కువగా ఆ వ్యక్తి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరి ఎక్కువగా కేక వేయటం ప్రారంభించాడంట. హల్లెలూయా. చూసారా, ఆ వ్యక్తి చూడండి, అతనికి కనుచూపు లేదు, యేసుప్రభు ఎంత దూరాలు ఉన్నాడో అతనికి తెలియదు. కానీ అందరూ వచ్చి అతన్ని మరి ఏమంటున్నారంటే నిరుత్సాహపరుస్తున్నారు. నువ్వు ఇంతగా మొత్తుకుంటున్నావు, ఇన్ని వేలు వందల మంది ఆయన చుట్టూ ఉన్నారు, నీ మాట నీ శబ్దము యేసుప్రభుకి వినపడిద్దా, నువ్వు అడుగుతున్నావు నీ ప్రార్థన యేసుప్రభు దాకా వెళ్ళిద్దా, నీ విన్నపము నీ కేక యేసయ్య దాకా వెళ్ళిద్దా, ఎందుకు అరుస్తున్నావు, అనవసరంగా అరిచి గొంతు ఎండి చనిపోతావు, ఆగు, నోరు మూసుకో అని గద్దిస్తున్నారంట. అంతేకాకుండా అన్ని వేల మంది ప్రజల మధ్యలో ఉన్న ఆయన ఇప్పుడు నీ కోసం ఆగి సమయం తీసుకొని నిన్ను బాగు చేస్తాడా, ఎందుకు అనవసరంగా ప్రయాసపడతావు, వరకుండా కూర్చొని అడుక్కో అని చెప్పేసి అతన్ని అనేక మంది నిరుత్సాహపరచడం ప్రారంభించాడంట. ఎవరు ఏమన్నా, ఎవరు ఆయన్ని నిరుత్సాహపరుస్తున్నా అతని మనసులో మాత్రం ఒకటే, నేను ఎలాగైనా ఈరోజు ఈ మార్గం గుండా వెళ్తున్న యేసయ్యని నేను ఎలాగైనా కలుసుకోవాలా, నా జీవితాన్ని మార్చుకోవాలా అని ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఎవరు ఎన్నన్నా కానీ కేక వేయటం ఆపలేదంటండి. అలా కేక వేస్తున్నప్పుడు ఆయన వింటాడా, ఎందుకు నువ్వు అలా కేకలు వేస్తున్నావని గద్దించిన ప్రజల మాట వినకుండా ఆ వ్యక్తి అలాగే కేక వేస్తున్నప్పుడు అంట నిజంగా యేసు ప్రభు ఆ జనముల మధ్యలో, ఆ జన సమూహాల మధ్యలో యేసయ్య విని ఆగి అతన్ని నా యొద్దకు తీసుకురామన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. 100 మంది ప్రజలు కూడి ఉంటేనే ఆ శబ్దం వేరుగా ఉంటుంది. వారి మాటలు, వారి గలిబిలి, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా మాట్లాడతారు. అలాంటిది ఒక రోడ్డు మీద కొన్ని వందల వేల మంది ప్రజలు వెళ్తున్నప్పుడు ఎక్కడో త్రోవ పక్కన
ఎక్కడో సైడ్ కూర్చున్న వ్యక్తి కేక వేస్తున్నప్పుడు, అనేక మంది ఆ వ్యక్తిని ఆపినప్పుడు ఆ వ్యక్తి యొక్క శబ్దము అంత మందిర జన సమూహాల మధ్యలో సైతం యేసయ్య విన్నాడంట. హల్లెలూయా. దేవుడు నిజంగా నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన వింటున్నాడా? నా ప్రార్థనకి దేవుడు నిజంగా జవాబిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా నిన్ను అభ్యంతరపరుస్తున్నారేమో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు చేస్తాడా? ఒకవేళ నీ భర్త నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, లేదా నీ భార్య నిజంగా నీ పిచ్చిగానే ఎందుకు ప్రార్థిస్తావు, దేవుడు నిజంగా వింటాడా? ఎందుకు నువ్వు ప్రార్థిస్తావు అని నిన్ను ఆపుతున్నారేమో. కానీ నా ప్రియ సహోదరి సోదరుడా, నీతో వేసే చెప్తున్నాడు, కొన్ని వేల మంది మధ్యలో ఉన్న ఆయన ఒక బలహీనుడైన వాడు, ఒక అల్పుడైన ఒక వ్యక్తి త్రోవ పక్కన కూర్చొని ఒక గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకేస్తే ఆయన నిలిచిపోయిన దేవుడు అంటండి. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ వ్యక్తి పిలుస్తున్నాడని ఆ వ్యక్తి మీద, ఆ బలహీనుడు త్రోవ పక్కన ఉన్నాడు, భిక్షాటన చేస్తున్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తి మీద కనికరపడి యేసయ్య అక్కడ ఆగిపోయాడంట. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగా ఆయన ఆ వ్యక్తి కొరకు ఆగిపోయాడంటే. ఎందుకో తెలుసు ఆగింది? ఆ వ్యక్తి అడిగాడు, భర్తమే అడిగాడు, నన్ను చెప్పండి కరుణించయ్యా అని. ఆయన ఆగాడు, నిలబడ్డాడు కరుణించడానికి. ఆ వాడిని నా యొద్దకి తీసుకొని రావనగానే దిగ్గున ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు లే అని చెప్పి ఆ గుడ్డు భిక్షగాన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళారంటండి ఆయన దగ్గరికి. హల్లెలూయా. ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఆశ్చర్యపోయారు, ఇదేంటి మనం వీడిని అరవద్దు అన్నాం, యేసుప్రభు యేసయ్య ఎక్కడ నీ మాట వింటాడు? అనవసరంగా అరిచి అనవసరంగా నువ్వు అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని మనం ఆపాము. కానీ నిజంగా యేసయ్య ఇన్ని వేల మంది ప్రజలలో ఉన్నను ఈ యొక్క బలహీనుడైన అల్పుడైన ఈ వ్యక్తి నన్ను కరుణించని సైడ్ ఉండి కేకేస్తే విని ఆగాడా అని వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో ఆ వ్యక్తి కోసం దేవుడు ఆగాడంటండి. హల్లెలూయా. ఈరోజు నిశ్చయముగా నా ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, రోగిగా ఉన్నావేమో, బలహీన స్థితిలో నువ్వు మొర్రపెడుతున్నావేమో, నీ చుట్టూ ఉన్నవారు ఏ వింటాడు నీ ప్రార్థన దేవుడని నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, ఇంకెందుకు ప్రార్థనలు అని అంటున్నారేమో. కానీ నిశ్చయముగా వారందరి మధ్యలో దేవుడు నీ ప్రార్థన విని నిన్ను గణపరచబోతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆయన అక్కడి నుండి కదలకుండా ఆ భర్తమై కోసం, ఆ గుడ్డి భిక్షకుని కొరకు ఆ జనసమూహాల మధ్యలో ఆగిపోయాడంట. ఆగితే వాడిని తీసుకొని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు యేసయ్య, నీకేం కావాలా? ఎందుకు నన్ను ఏం కావాలని నువ్వు కేకలు వేసావు? ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభుతో అతను అంటుండే, అయ్యా నాకు చూపు కావాలా, నేను గుడ్డివాడిని, నాకు చూపు లేదు, నా కన్నులు తెరువయ్యా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడి కన్నులు తెరిచాడంట. ఆయన అంటాడు, నీ విశ్వాసం చొప్పున నువ్వేది నమ్మి నన్ను కేక వేచావో, ఏది నమ్మి నేను ఏదైతే చేస్తానని నమ్మి నువ్వు నాకు మొరపెట్టావో నిశ్చయంగా నీ విశ్వాసం చొప్పున నీ కలుగునుగా కనగా ఆ గుడ్డివాడంట చూపు పొంది యేసయ్యతో పాటు వెళ్ళాడంటండి. హల్లెలూయా. చదవండి ఒకసారి, 47 నుండి చదవండి ఒకసారి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు.
లెమ్మని వానితో చెప్పిరి. లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు ఆ, బట్టను పారవేసి ఆ, దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నద్దకు వచ్చాడంట. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని చెప్పెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ భర్తమైకున్న విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం ఉంది అంటే, చూడండి, కన్నులు లేవండి. యేసయ్య ఏం చేస్తున్నాడో తన కన్నులతో ఏ అద్భుతాన్ని చూడలేదు, కానీ ఏదో కొంచెం సమాచారం విన్నాడు. ఆయన గుడ్డివారికి చూపునిస్తున్నాడని, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తున్నాడని, ఆయన చనిపోయిన వారిని లేపుతున్నాడని ఏదో కొంచెం సమాచారం అతను విన్నాడు. ఆ కొంచెం సమాచారం విన్న వ్యక్తి కన్నులతో చూడలేదు, కానీ విన్నాడు అంతే. విన్న వ్యక్తి ఆ రోజు యేసు ప్రభు అతను ఉన్న మార్గం గుండా వెళ్తున్నాడని తెలుసుకొని ఆ రోజు కేక వేసి యేసయ్యని ఆపి యేసయ్య దగ్గరికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నేను అనుకుంటాను ఆ వ్యక్తికి ఆశ కలిగి ఉండొచ్చు, యేసు ప్రభు దగ్గరికి నన్ను ఎవరన్నా తీసుకుపోతే బాగుండు, నాకు స్వస్థత వచ్చింది కదా అని. కానీ ఆ గుడ్డివాడు కనుక అతనికి ఎవరు సహాయం చేసి ఉండరు, యేసు ప్రభుని కలుసుకునే ఆ పరిస్థితి అతనికి ఎవరు కల్పించి ఉండకపోవచ్చు. కానీ ఒకరోజు మాత్రం అతను ఆశపడ్డట్టుగానే ఆ త్రోవ పక్కన కూర్చొని ఉన్నప్పుడు యేసయ్యే ఆ త్రోవ గుండా వెళుతున్నాడనే సమాచారం ఆ వ్యక్తికి వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని ఎప్పుడైతే ఆ వ్యక్తి కేక వేసి మొర్రపెట్టాడో, నిజంగా యేసయ్యకి ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడని తెలియదా? అతడు గుడ్డివాడని తెలియదా? అతడికి స్వస్థత కావాలని తెలియదా? తెలుసు. ఆ పక్క గుండానే వెళ్ళిపోయాడు. కానీ యేసయ్య అతనిలో ఉన్న విశ్వాసాన్ని బయటకు తీస్తున్నాడు. ఏంటంటే విశ్వాసం చూడండి, ఎవరు ఎంత ఆపినా ఆగకుండా కేక వేసేలాగా చేసిందంట. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం నీకుంటే ఎవరు ఎన్నెన్న నువ్వు ప్రార్థించడం ఆపవు. ఈ సంవత్సరం ప్రార్థించావు, ఇన్ని వారాల నుంచి ప్రార్థనలో ఉంటున్నావు, ఏది నీకు జరగలేదన్నా నీ విశ్వాసం నీకున్నప్పుడు ఎవరు ఎన్నంటున్నా నువ్వు చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతావంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒకవేళ అనొచ్చు, నువ్వు 3 ఏళ్ళ నుండి ప్రార్థిస్తున్నావు, 7 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు, ఇంకా దేవుడు నిన్ను కరుణించలేదు, దేవుడు ఇంకా ఇయ్యలేదు, ఇక నీకు ఇయ్యడు, నువ్వు ప్రార్థించడం ఆపేయని నిన్ను అనేక మంది ఒకవేళ నిన్ను అంటున్నారేమో. దేవుడు అంటాడు, భయపడకు. ఎందుకు ఆయన నీ జీవితంలో ఇంకా ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో ఎటువంటి అద్భుతం చేయబోతున్నాడో తెలుసా? ఆయన అంట నిన్ను కరుణించాలని, నిన్ను ఆశీర్వదించాలని రెడీగా ఉన్నాడంట. చూడండి, అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి ఒకసారి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడంట. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తం కనిపెట్టుకొని ఉండేవారు ధన్యులు అంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఆలస్యమైందా అయితే భయపడొద్దు. ఏమంటున్నాడు ఇక్కడ తెలుసా? ఆయన ఏమని చేస్తున్నాడంట? దయ చూపించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. నిశ్చయముగా నీ యందు ఆయన దయ చూపించబోతున్నాడు. నీ ఆలస్యంలో దేవుని దయ నీ మీదకి రాబోతుంది. ఈ ఆలస్యంలో దేవుడు నిన్నేమి దాటి వెళ్ళిపోవట్లేదు, నిన్ను విడిచి వెళ్ళిపోవట్లేదు. త్రోవ పక్కన ఉన్నాడు, చూచి చూడనట్టుగా వెళ్ళిపోవట్లేదు. ఇతనికి అద్భుతం చేసి ఎరుకో పట్టణం నుండి యేసయ్య కదలబోతున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ఈ రోగం, నీ జీవితంలో ఉన్న ఈ వ్యాధి,
నీ జీవితంలోని అప్పులు దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నిన్ను కరుణించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుడు నిన్ను కరుణించాలని ఇంకా ఆలస్యం చేశాడంట. నిన్ను విసర్జించాలని కాదు, నిన్ను త్రోసేయాలని కాదు, ఈ శ్రమలోనే ఉంచేయాలని కాదు, నిన్ను కరుణించాలని దేవుడు ఇంకా నీ జీవితంలో ఆలస్యమైంది అంతే తప్ప నీ ప్రార్థన దేవుడు వెనక కాదు. హల్లెలూయా. చూడండి కింద అంటాడు, చదవండి ఒకసారి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. ఒక జనము కాపురముండు. ఈ రోజు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఇంకా ఆలస్యమైపోయినా, నా జీవితంలో ఇంకా అద్భుతం జరగలేదు, నేను ప్రార్థించాను విడుదల ఇంకా ఇయ్యలేదు దేవుడు, అయినా సరే ఇంకా కనిపెట్టుకొని ఉన్నావు గనక నువ్వు నీ గురించి దేవుడు అంటున్నాడు, నువ్వు ధన్యుడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేవారు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన కొరకు ఇంకా కనిపెట్టుకొని ఆ శ్రమలో, ఆ ఇబ్బందిలో, ఆ ఇరుకులో, ఆ శోధనలో నా దేవుడు నిశ్చయముగా నన్ను కరుణిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని ఎవరైతే కనిపెట్టుకున్నారో వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు వారు ధన్యులు అని. యెహోవాను కనిపెట్టుకొని ఉన్నవారు ధన్యులు అని సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చదవండి ఒకసారి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రమును, జనమా నువ్విక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఆయన నీ మొర్ర విని ఏం చేస్తాడు? ఆయన కరుణించును. ఆయన నీ మొర్ర విని నిన్ను కరుణిస్తాడు. జనమా నువ్వు ఇంక ఎంత మాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన ఏం చేస్తున్నాడు? నేను కరుణించి నీ మొరని దేవుడు వినబోతున్నాడంట. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట వినగానే నీకు ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడంట. ఆయన సెలవిస్తున్నాడు ఈ రాత్రి, జనమా నీకు ఇంకెంత మాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. నీ మాట వినగానే, నీ ప్రార్థన నువ్వు చేయాలనుకోగానే నీకు ఉత్తరాన్ని ఇవ్వబోతున్నాడంట. నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట నాకు కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు. నా జీవితంలో నేను భయంకరమైన శోధన గుండా వెళ్ళాను, భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల మధ్యలో వెళ్ళాను. నేను దేవుడికి అనేక దినాలు మొరపెట్టాను, ప్రార్థించాను, చాలా కాలం ప్రార్థించాను. నేను చాలా కాలం దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇలే. కొన్నిసార్లు నేను అనుకున్నాను, ఏంటి నా దేవుడు నా ప్రార్థన వినట్లేదా, ఇక నా ప్రార్థనకి జవాబు రాదా, నేను అనుకున్నట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదా అని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. నేను చాలా చాలా ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో నేను ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ప్రార్థించి కొన్ని సంవత్సరాలు నేను దేవుడి దగ్గర వేచి ఉన్నాను. కొన్ని సంవత్సరాలు ప్రార్థించాను. కొన్ని సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. నీ శ్రమలో నేను ఏం చేస్తున్నాను, ఆలస్యం అయిపోయిందని బాధపడుతున్నావా? ఆలస్యంలో నిన్ను కరుణించాలని నేను వేచి ఉన్నాను. హల్లెలూయా. ఆయన మాట్లాడి ఆయన నాకు ఈ మాట సెలవిచ్చాడు. నువ్వు నా కోసం కనిపెట్టుకొని ఉన్నావు గనక నువ్వు ధన్యుడువు అని చెప్పి ఆయన అన్నాడు, జనమా ఇక నువ్వెంత మాత్రము కన్నీళ్ళెడవు. హల్లెలూయా. ఈ ప్రామిస్ నాకు దేవుడిచ్చాడండి. ఈ ప్రవచనాన్ని దేవుడిచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా జీవితంలో నేను దేని కోసం మొరపెట్టానో మళ్ళా నాకు ప్రార్థించే అవసరం రాకుండా దేవుడు నాకు అటువంటి సమృద్ధినిచ్చాడండి. హల్లెలూయా. ఈ ప్రామిస్ దేవుడిచ్చాడు. నా ప్రార్థనకి దేవుడు ఇది జవాబుగా ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజు నుంచి నా పరిస్థితులు మార్చివేశాడు. ఆయన టోటల్గా మార్చివేశాడు. హల్లెలూయా.
నిశ్చయముగా నీ ప్రార్థనకు జవాబు ఉంది, దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక నువ్వు కన్నీళ్ళు ఎరవు. ఈ రోజు దాకా నువ్వు బాధపడుతున్న ఆ శోధనకు నువ్వు చూచిన దోలాడుకునే దొరకదు. అలాగని యుద్ధ నుండి నేను తొలగిస్తానని దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి తీసేశాడండి. ఆ రోజు తొలగిపోయింది నా పత్తి పరిస్థితి. దానికి ముందు నేను కొన్ని సంవత్సరాలు వేచి ఉన్నాను, కొన్ని సంవత్సరాలు ప్రార్థించాను, దేవుణ్ణి అడిగాను, ఎదురు చూశాను. నేను అనుకున్న బాధపడ్డాను కొన్నిసార్లు, అయ్యా నా ప్రభువా, నేను నీకోసమే కనిపెట్టుకొని ఉన్నాను, నాతో ఏంటయ్యా అని అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇంతకాలం ఈ జీవితాలు ఆలస్యమైంది, అయిన నీ ఆలస్యంలో నిన్ను కరుణించాలని నేను కనిపెట్టుకొని ఉన్నాను, నువ్వేం భయపడొద్దు అని చెప్పి ఆయన అన్నాడు, జనమా ఇక నువ్వెంత మాత్రం కన్నీళ్ళు ఎడవు నువ్వు అని వాగ్దానం ఇచ్చిన కొన్ని దినాలకి నా ప్రతి పరిస్థితిని మార్చేశాడండి. నా ప్రతి పరిస్థితిని మార్చేశాడు దేవుడు. ఈ రోజు దాకా ఈ వాగ్దానాన్ని, ఈ ప్రవచనాన్ని ఇంకా నెరవేరుస్తూనే ఉన్నాడు. నా జీవితంలో ఆగిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంది, జరిగిస్తూనే ఉన్నాడు. నా కన్నీరు రాకుండా నన్ను ఆపుతూనే, నా సమస్య ఏదున్నా ఆయన నా ప్రార్థనకి జవాబిస్తూనే ఉన్నాడు, ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చేసిన దేవుడు, నా జీవితాలు అద్భుతం చేసిన దేవుడే నీతో కానీ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కానీ ఇటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. నమ్మితే దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుభవించి చెప్తున్నాను ఈ మాట. జనమ ఇక ఎన్నడూ నువ్వు కన్నీరు కార్చవు, నీ కన్నీటిని తుడుస్తున్నాను. నీ మాట వినగానే నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చినట్లుగా దేవుడు అనేక విషయాలలోకి విడుదల ఇవ్వటం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడండి. ఆమేన్. నువ్వు కనిపెట్టుకొని ఉన్నావా? దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నావా? ఎవరెవరు వచ్చి నీ జీవితంలో నిన్ను నిరుత్సాహపరుస్తున్నారా? ఇంకెందుకు ప్రార్థించడం, ఇంకెందుకు దేవుని అడగడం అని అంటున్నారా? భయపడకు. ఇంకెందుకు ఈ దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటున్నావు, ఏం జరిగింది అని అంటున్నారా? అయితే నువ్వు చెప్పు, భర్తమై కోసము ఆ వేల మందిరంలో ఆగి గుడ్డి భర్తమైని కరుణించిన దేవుడు నన్ను కరుణించబోతున్నాడు. నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. జనమా ఇక నువ్వెన్నడూ కన్నీరు కార్చవు. ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. ఆయన కనికరం నీ మీదకి రాబోతుంది. ఈ సంవత్సరం దేవుడి కనికరాన్ని నువ్వు పొందబోతున్నావు సహోదరి సహోదరుడా. హల్లెలూయా. అందుకని భయపడకు. ఆయన దొరుకు కాలం అంటే ఇది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 55 6వ వచనంలో ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన వెతకండి, ఆయన సమీపములో ఉండగా, ఆయనను వేడుకొనుడి. ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన మీరు వేడుకోండి. హల్లెలూయా. ఆయన మీకు దొరికే కాలం ఇది. ఆయన మీ మీద కరుణ చూపించే కాలం ఇది. ఆయన మీకు సమీపంగా ఉన్న కాలం ఇది. దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే కాలం ఇది. నీ నోట మాట వస్తుండగానే నీకు ఉత్తరం ఇచ్చే కాలం ఇది. ఇంతకాలం నీ ప్రార్థనకు జవాబు లేక బాధపడ్డావు, దేవుడు నిన్ను కరుణించే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క యెరికో పట్టణంలో గుడ్డి భర్తమై యేసయ్యని కలుసుకోగానే తరాల నుండి ఉన్న ఆ శాపం, ఆ గుడ్డితనం పోయి ఆ జీవితంలోకి ఎలాగ వెలుగు వచ్చిందో, నీ జీవితంలో ఉన్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోయే దినములలో నువ్వు ఉన్నావు. అది ఇదే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చూడండి, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు కరుణించాడు. దేవుని కనికరం ఎంత గొప్పది. నీవు ఎటువంటి పాపంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ వ్యాధి ఎందుకన్నా రాని, అతను గుడ్డివాడికి ఎందుకు పుట్టాడో తెలియదు, అతను పాపం చేశాడు, అతని తల్లిదండ్రులు చేశారా, పితరుల శాపమా, ఏమైంది, ఎందుకు గుడ్డివాడికి పుట్టాడు, అతని గుడ్డితనం ఎందుకు కలిగిందో తెలియదు. దేవుడు యేసయ్య అది ఏది అడగలేదండి. నీకేం కావాలా, నీకేం చేయాలా అని అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు చూపు దయచేయి అన్నాడు. హల్లెలూయా. దేవుని కనికరము,
నువ్వెన్నైనా ఒకవేళ గతంలో తెలిసి తెలియక సోదరి సోదరుడా ఒకవేళ పాపంలో పడ్డావేమో, పాపంలో పడిపోయి శ్రమని శోధన తెచ్చుకున్నావేమో. అందరూ అనొచ్చు ఒకవేళ నువ్వు పాపంలో పడ్డావు, నువ్వు పాపంలో పడ్డావు, ఇక్కడ నీ దేవుడిని మనం వినడు, నీ ప్రార్థన వినడని. దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు కనికరం అంట నీ సమస్త పాపములను కప్పివేసి నీ దోషములన్నిటినీ కడిగివేసి నిన్ను హిమము కన్నా తెల్లగా మార్చి ఆయన తన రక్తంతో నిన్ను కడిగి నీకు మళ్ళా నూతనమైన కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, అయ్యో నేను పాపం చేశానని నీ మనస్సాక్షి నేను గద్దిస్తుంది, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటున్నావా? అయితే భయపడకు, నీ పాపములన్నీ ఆయన క్షమించేసి నీ దోషాలన్నిటినీ క్షమించేసి ఆయనంట నూతనమైన కృప నీకు చూపిస్తాడంట. నువ్వు కన్నీరు కారుస్తున్నావా? అయ్యా నా జీవితం ఎలా అయిపోయిందని ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నావా? సియోనులో ఎవరైతే దుఃఖిస్తున్నారో వాళ్ళందరినీ ఆయన ఓదారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో సియోనులో, ఎవరైతే పశ్చాత్తాపంతో దుఃఖపడుతున్నారో, అయ్యా నా జీవితంలో ఇలాగుండడం వల్ల ఎలా వచ్చింది నా జీవితంలో అని ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఓదారుస్తాడంట. ఆయన అంటాడు, ఇప్పటిదాకా నువ్వు కన్నీరు కార్చావు, కానీ జనమా ఇక నువ్వు కన్నీరు కార్చవు, నువ్వు కన్నీరు కార్చవు. నీ నోట మాట ఉండగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. నిన్ను నడిపించవలసిన మార్గములో ఆయన నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీ అందరి జీవితాల్లో నీ కార్యం చేయబోతున్నాడు. ఆ యెరికో పట్టణంలో ఆ గుడ్డి భర్తమ యొక్క కన్నులు తెరిచి అతని శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన అదే నజరేయుడైన యేసు నీ జీవితంలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. సోదరి సోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వేదన పడుతున్నావో, కొన్ని సంవత్సరాల నుంచి ఆ గుడ్డి భిక్షగాడు ఆ గుడ్డితనంతో బాధపడుతున్నాడు, ఆ చీకటితో బాధపడుతున్నాడు. సంవత్సరాల తరబడి ఉన్న ఆ గుడ్డితనాన్ని దేవుడు తొలగించాడంట. ఈ రాత్రి సంవత్సరాల తరబడి ఉన్న ఆ శాపం, ఆ రోగం, ఆ వ్యాధి, ఆ అప్పు, ఆ బంధకాలు యేసు నామములో తెగిపోబోతున్నవి. నీకు విడుదల రాబోతుంది. నీ కన్నీరు నీకు తోడ్చబోతున్నాడు ఆయన. సంవత్సరాల తరబడి ఏడ్చి 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 నీ కన్నీరు క్షీణిస్తున్నాయేమో, నీ కన్నులు క్షీణిస్తున్నాయేమో, ఇక నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. అందుకే ధైర్యం తెచ్చుకో, చింతించబాకు. ఆయన నిన్ను కనికరం చూపబోతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి రాగానే ఆ వ్యక్తి మీద కనికరం చూపించి, ఇంక యేసయ్య ఏ ఒక్క మాట అడగలేదు, నువ్వు ఏది అడగలేదు, నీకేం కావాలన్నాడు, నీకేం చేయాలన్నాడు. నా కన్నులు దయచేయ్యా, నాకు చూపియ్యా అనగానే నువ్వు నమ్మినట్టుగానే నీకు జరిగిద్దెల్లు అన్నాడు. అతను నమ్మినట్టుగానే అతని కన్నులు తెరవా పడ్డాయంట. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరెవరైతే నమ్ముతున్నారో మీ నమ్మిక చొప్పున మీకు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా అప్పులు దేవుడు తీర్చబోతున్నాడు నమ్ముతున్నావా? నీ అప్పులను దేవుడు కొట్టేయబోతున్నాడు. అంతే. గర్భం వల్ల లేని సహోదరి, దేవుడు నా సంతానం ఇయ్యబోతున్నాడని నమ్ముతున్నావా? దేవుడు నీకు సంతానాన్ని ఇయ్యబోతున్నాడు. దేని విషయమై నువ్వు దేవుడిని మొరపెడుతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. రోగిగా ఉన్నావు, ఈ వ్యాధి నుండి నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, ఇక మరణం నాకు రాదని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు మరణం నుండి జీవంలోనికి దాడుతున్నావు. అంతే. హల్లెలూయా. పాపంలో పడ్డావు, పాపంలో ఉన్న నిన్ను ఈరోజు దేవుని వైపు చూస్తున్నావు. దీన్ని నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాత్రి, ఒకవేళ ఇంతకాలం నా పాపాలు క్షమిస్తాడా క్షమించడని ఆయన ఈ రాత్రి అంటున్నాడు, నీ మీద కనికరం చూపి నీ పాపములన్నీ కడిగివేసి నీ దోషాలన్నింటినీ క్షమించేసి నిన్ను హిమము కన్నా తెల్లగా మార్చంట మళ్ళా ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడంట తన రక్తంతో కడిగి. హల్లెలూయా, హల్లెలూయా.